హాయ్ అండి. గుడ్ మార్నింగ్. ఈరోజైతే వంటైతే రెడీ అయిపోయింది. అన్నం వండేసాను. బెండకాయ ఫ్రై అయితే చేశాను. పిల్లలకి బాక్సులు కూడా ప్రతిరోజు నేను చేసే వంట పిల్లలకి బాక్సులు కడతాం అంతవరకే మీరు చూసారు కదా! ఇక ఆ పని తర్వాత నేను చేసే పనేందంటే బట్టలు ఉతకడం. ఇక పనంతా కంప్లీట్ నేనైతే కిందకొచ్చేసేస్తాను. వచ్చి బట్టలన్నీ కూడా ఇలా తడిపి పెట్టేసేసుకుంటాను. తడిపి పెట్టుకున్న తర్వాత అన్నీ వాష్ చేసుకుంటాను. మార్నింగే మాకైతే చక్కగా నీళ్ళొస్తాయి మున్సిపాలిటీ వాటరు. ఆ వాటర్‌ని కూడా బకెట్లకి, టబ్బులకి పట్టేసేసుకొని నీట్‌గా బట్టలైతే వాష్ చేసుకుంటాను. ఇంట్లో పంపున్నా గాని అసలు ఆ వాటర్ వాడను. ఆ వాటర్ కంటే కూడా ఇవే బట్టలు జాడించడానికి చాలా బావుంటాయి. ఇక అందుకని చెప్పేసేసి నేనైతే ఈ వాటర్ యూజ్ చేసుకుంటాను. ఇక అయినా ఎందుకు వృధాగా పోగొట్టడం అని చెప్పేసేసి నేనైతే ఈ వాటరే వాడుకుంటాననమాట. నీట్‌గా బట్టలైతే వాష్ అయిపోయినాయి. ఇక చిన్నపిల్లల బట్టలు కదా! ఇక కొంచెం సేపు నానబెట్టుకున్న తర్వాతే ఈ బట్టలు వాష్ చేసుకుంటాను. ఇక్కడైతే వాష్ చేయటం అయిపోయింది. ఒకసారి జాడించుకున్నాను. మళ్ళా మంచినీళ్ళల్లో రెండోసారి అయితే గట్టిగా పిండుకుంటున్నాననమాట. బట్టల పని కంప్లీట్ అయిపోయిన తర్వాత నేనైతే రెడీ అయిపోయి ఇక మా వారికైతే అన్నం తీసుకొనెళ్ళాలి. ఇక అన్నం తీసుకొని వెళ్ళిపోయి నేను కూడా అక్కడే ఉండిపోతాను. 9:30 దాకా షాప్‌లోనే ఉంటాననమాట. ఇక ఆయనతో పాటే కలిసి ఇంటికొస్తాను. ఇక ఇంక నేనొచ్చేసరికి మరి ఇంక ఈ బట్టలన్నీ ఆరిపోయి ఉంటాయి దండం మీద చక్కగా. రావడంతోనే మడతలు పెట్టి ఇక లోపల పెట్టేసేస్తాను. ఇక వచ్చాక ఏదో ఒక టిఫిన్ ఏసుకోనో లేదంటే ఇక మధ్యాహ్నం చేసిన కర్రీ గనుక ఉంటే రాగానే రైస్ కడిగి పెట్టుకొని తినటం అట్లా చేస్తామనమాట. ఇక ఇవాల్టికైతే నా పనంతా కంప్లీట్ అయిపోయిందండి. బట్టలన్నీ కూడా జాడించడం అయిపోయింది. ఇవన్నీ కూడా ఇంటి ముందు ఇట్లానైతే ఆరేసుకుంటాను. చూసారా? నా వీడియో నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్